నా పేరు డాక్టర్ షాహిద్, కొల్లాపూర్ ఏరియా హాస్పిటల్ నుంచి. అయితే ఇప్పుడు రెయినీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకు దాదాపు టైఫాయిడ్ జ్వరం, దోమలు కరిచే జ్వరం, మనకు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రజలు బాగా జాగ్రత్త పడాల్సింది మనకు మస్కిటో నెట్స్ వాడాలి. దానికి సంబంధించిన ఏమైనా కాయిల్స్ కానీ, మన మనం కిటికీలన్నీ బంద్ చేసుకొని ఉండాలి. చిన్నపిల్లలు నెట్స్ వాడాలి. తర్వాత ఇప్పుడు చిన్న పిల్లలు బయటకు వచ్చినా, మన పెద్దోళ్ళు బయటకు పోయి వచ్చినా ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేయాలి. హ్యాండ్ వాష్ చేయకపోయినా సరే టైఫాయిడ్ జ్వరం అనేది వస్తుంది. మన టైఫాయిడ్ జ్వరం అనేది మనకు కంటామినేషన్ నీళ్ళ వల్ల వస్తుంది. అంటే ఏదైనా చెడు నీళ్ళు కానీ, వర్షం కాబట్టి మనకు ఇవన్నీ ఏమంటారు, మురికి నీళ్ళ వల్ల మనకు అనేది టైఫాయిడ్ జ్వరం రావడం పెరుగుతుంది. అయితే మనం ఇంట్లో కూడా చెత్త 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 ఏమైనా చేస్తున్నామంటే అది సెపరేట్గా పెట్టుకోవాలి. దానికి కవర్ వేసుకోవాలి. మనం ఇంట్లో కూడా ఏమైనా ఫుడ్ ప్రిపరేషన్ కూడా ఒక ఈగ వచ్చినా కూర్చునే చాలు మనకు టైఫాయిడ్ జ్వరం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ జ్వరాలకి మనం అన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. ఏమైనా ఇబ్బంది ఉంటే హాస్పిటల్కి వచ్చి టెస్ట్లు చేయించుకొని అక్కడ ఉన్న డాక్టర్స్ చెప్పిన ట్రీట్మెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇంకేమైనా సర్దిలు దగ్గులు ఉన్నా కూడా రావచ్చు, ట్రీట్మెంట్ చేసుకొని పోవాలి. అయితే ఈ రెయినీ సీజన్ మన వర్షాకాలంలో నీళ్ళు అనేది బాగా పొల్యూట్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలు మ్యాక్సిమం వాళ్ళకు ఎట్లా అంటే బాయిల్డ్ వాటర్ వేసి దాన్ని చల్లబెట్టి అప్పుడు తాపియండి. పెద్దోళ్ళైనా సరే, చిన్నోళ్ళైనా సరే, ఎవరికైనా ఇట్లానే తాపిస్తే మనకు దాదాపు 100% రాకపోయినా కొంచెమైనా మనం తగ్గిస్తాం. మన వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిస్తాం. మనం ఇది జాగ్రత్త తీసుకోవాలి. మెయిన్గా వచ్చేసి హ్యాండ్ వాష్ చేయడం, వేడి నీళ్ళు అట్లా తాగడం, దోమలతో జాగ్రత్త ఉండడం. మనం నెట్స్ కానీ, మస్కిటో నెట్స్ కానీ, మనకు కాయిల్స్ ఉన్నాయి, తర్వాత ఇవి లిక్విడ్స్ ఉన్నాయి, ఆల్ అవుట్ అట్లాంటి లిక్విడ్స్ వాడాలి. టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం బెటర్. అంతే. థ్యాంక్ యూ.